ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రపంచమా, మరి ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రములకు సుపరిచితుడైన దైవజనులు, ప్రఖ్యాతి వక్త, జ్ఞాని, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, ఆత్మీయులు, సహోదరులు పగిడాల ప్రవీణ్ బ్రదర్ యొక్క మరణము ఎంతో 2 తెలుగు రాష్ట్రములకు తీరని లోటు. కేవలము 45 సంవత్సరాల వయస్సులో ఇంతవరకు దేవుని కొరకు సుదీర్ఘంగా పరిచర్య చేసి నిన్న అనగా 24వ తారీఖు రాత్రి ఆయన బుల్లెట్ బైక్ మీద రాజమండ్రి ప్రాంతంలో వెళుతూ మరి అనేక రకములైనటువంటి అనుమానములతో కూడినటువంటి మరణాన్ని ఆయన పొందారు. ఏదేమైనప్పటికీ ప్రభు తన ద్వారా జరిగించవలసిన ప్రతి పని జరిగించాడని విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన క్రైస్తవ ప్రపంచమా, ఇలాంటి వారి కొరకు మీరు ప్రార్థించాలి. దైవ సేవకుల కొరకు మనం ప్రార్థించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కనుక ఈ సహోదరుడు పగడాల ప్రవీణ్ కుమార్ అనేటువంటి దైవ సేవకుల కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించండి. క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క చిత్రాలలో చూడండి, అనుమానాస్పదంగా మృతి చెందాడు. అక్కడ మరి చెక్కలు కూడా పడి ఉన్నాయి. బండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, కానీ ఫేస్ పై మాత్రం చాలా భయంకరమైనటువంటి దెబ్బలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎంతటి దుర్మార్గమైన చర్య అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే దినాలలో క్రైస్తవులకు ఇలాంటి మరణాలు తప్పవు. సేవకులకు, సత్యమును గురించి మాట్లాడే వారికి ఇలాంటి మరణాలు ఖచ్చితంగా వస్తాయి. ఏదేమైనప్పటికీ ప్రభు మన జీవితాల పట్ల ఆయనకున్న చిత్తము సదా నెరవేర్చబడాలి. ప్రభు మనల్ని ఏ రీతిగా పిలుస్తాడో తెలియదు, ఆ రీతి పిలుపుగా సిద్ధంగా ఉండాలి. కానీ దైవ సేవకుల కొరకు మీరు ప్రార్థించండి. సేవకులకు నేటి దినాల్లో థ్రెట్ ఉంది. సేవకులను అంతమొందించడానికి అపవాది ప్రతి క్షణం పన్నాగం వేస్తూనే ఉన్నాడు ఏదో ఒక రూపంలో. ఎంతో బాధాకరమైనటువంటి ఈ విషయం పట్ల ఎంతో వేదనతోనే మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఒక దైవ సేవకుని మనం కోల్పోవటం, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి, సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వగలిగిన వ్యక్తి, ఎదుటివారు ఎంత దీటులైనా సరే తనదైన శైలిలో పరిశుద్ధాత్మ జ్ఞానము చేత చక్కగా జవాబు ఇవ్వగలిగిన వ్యక్తి, ఆయన మృతి చెందడం అనేది ఎంతో బాధాకరం. ఈరోజు అనేక మంది దైవ సేవకులు వెళ్ళారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి. జాన్ వెస్లీ అన్న, విజయరెడ్డి సాయి అన్న, జేమ్స్ బ్రదర్, ఇంకా అనేక మంది దైవ సేవకులు వెళ్ళారు. ఇదేమైనా సహోదరుడు చాలా ప్రభు కొరకు ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. మరో 5 మంది ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుతూ ఉన్నాడు. మరి తల్లిగారి ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఆ కుటుంబం ఎంతో వేదనలో ఉంది. మరి దేవుని యొక్క చిత్తము ఎలాగా ఆ కుటుంబం పట్ల నెరవేర్చబడుతుందో మన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఇలాంటి పరిచర్యలు నేటి దినాల్లో సువార్త ఆగిపోవటానికి బహుగా అపవాది భయపిస్తున్నటువంటి దినాలు. కానీ వాడికి తెలియదు, అపవాదికి సువార్తను అంతమొందించటము వాడి వల్ల కాదు. సువార్తను ప్రకటించేవారు ప్రబలుతారు. ఒక దైవ సేవకుని ముగింపు 100 మంది దైవ సేవకుల ఆరంభము. పగిడాల ప్రవీణ్ బ్రదర్ యొక్క ముగింపు ఈరోజు రోషం కలిగిన 100 మంది సేవకులు పుట్టుటకు ఒక కారణము. నిజమే, దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి క్రియను జరిగిస్తారు. సువార్త ఏదైతే ఎక్కడైతే ప్రబలాలని దేవుని యొక్క చిత్తం ఉందో అక్కడ ఆయన జరిగిస్తారు. ఏదేమైనా సాటి సేవకునిగా ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ బాధను మనం వర్ణించలేనిది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ సేవకుడు ఆ దెబ్బలు తగిలినప్పుడు ఎంత వెలవెలలాడిపోయి ఉంటాడు. కానీ ఏదేమైనా సరే దేవుని కొరకు బహు రోషంగా నిలబడిన దైవ సేవకులు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. పగిడాల ప్రవీణ్ బ్రదర్, అవును, వయసు కేవలం 45 సంవత్సరాలు మాత్రమే. ప్రభు దగ్గరికి వెళ్ళారు. సుదీర్ఘమైన పరిచర్య
అనేక మంది దైవ సేవకులను సిద్ధపరిచేటువంటి పరిచర్య. క్రైస్తవ ప్రపంచానికి ఒక ధైర్యమునిచ్చేవాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా అయినాడు ఈ దినము. ఆ సేవకుని ముగింపు అనేక వేల మంది దైవ సేవకుల ఆరంభము అని నమ్ముచూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రపంచమా, ఈ వీడియో చూస్తున్న మీతోనే ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. సేవకుల కొరకు మీరు ప్రార్థించండి. సేవకుల క్షేమము కొరకు ప్రార్థించండి. వారి పరిచర్యల కొరకు ప్రార్థించండి. దేవుని భారము, దేవుని పరిచర్య భారం మన మీద ఉంచినాడు. ఇంకా ఎంతోగానో మనం చేయవలసి ఉన్నది కనుక వారి కొరకు ప్రార్థించండి. ఈ క్షణం వారి కొరకు, ఆ కుటుంబ ఆదరణ కొరకు జరగవలసిన ప్రతి కార్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. నా కుటుంబ సమేతంగా మరి ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థించడానికి మేము ముందుకు వస్తున్నాను. ప్రభు చిత్తమైతే మీరు కూడా ఈ ప్రార్థనలో మీ కుటుంబ సమేతంగా ఏకీభవించి అటు కుటుంబ ఆదరణ కొరకు మీరు ప్రార్థిస్తారని మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములయ్యా. ప్రభువా, ఈ లోకం మీది కాదు. ఈ లోకంలోకి యాత్రికులుగానే వచ్చినాం. నమ్మకమైన నీ దోసలుగా నీ దగ్గరికి చేరటానికి కొంత సమయం నీ భూలోకంలో మాకు ఇచ్చారు. ఈరోజు నా తండ్రి, మా ఆత్మీయుడు, పరలోకపు జ్ఞానం కలిగినవాడు, వాక్చాతుర్యం కలిగినవాడు, ఆత్మతో నింపబడినవాడు బ్రదర్ పగడాల ప్రవీణ్ బ్రదర్ను నాయన తండ్రి, నిన్నటి రాత్రి ఏమైనదో ఏమో తెలియదు, కానీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. ఇదేమైనా తండ్రి, విడవబడినటువంటి తల్లికి, ఆయన సతీమణికి, 2 పిల్లలకు, ఆయన పోషిస్తున్న పిల్లలకు మీ పరలోకపు ఆదరణ దయచేయండి తండ్రి. వారిని ఓదార్చడం మాత్రం కాదు, మీరు మాత్రమే వారిని తల్లి వలె ఓదారుస్తారని నమ్ముచున్న కృపచేత జ్ఞాపకం చేసుకోండి స్వామి. అయ్యా, అలాంటి ప్రమాదాల్లో ఇంకెంతమంది దైవ సేవకులు ఉన్నారో దయచేసి నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. కృపచేత మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ చిత్తము నెరవేర్చబడేంత వరకు నీ క్షేమమును, నీ కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రాముఖ్యంగా తండ్రి అయినా పగడాల నాయన ప్రవీణ్ బ్రదర్ కేసు విషయంలో తండ్రి, కేసు తప్పుదోవ పట్టకుండా చక్కగా ఎంక్వైరీ జరిగి అయ్యా అది నైనా మరి ఎలా జరిగిందో సత్యాన్ని మాత్రమే బయటికి వచ్చినట్లుగా మీరు సహాయము చేయండి ప్రభా. ఎక్కడ అవకతవకలకు దారి ఇవ్వకుండా మీరు సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇందులో ప్రయాసపడుతున్నటువంటి సేవకులను దీవించండి. స్తోత్రాలు. జరగవలసిన భర్యల కార్యక్రమాన్ని మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యలనైనా నమ్మకస్తులకు మీరు అప్పగించమని, కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోమని, కుటుంబం అంతటిని మీరు ఆదరించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి మిస్ యూ బ్రదర్ పగడాల ప్రవీణ్ అన్న. మీలాంటి దైవ సేవకులు ప్రభు మరో అనేక మందిని మాకు దయచేయునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని ఆదరించి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.